కారణము చేత నీకు మాకు కూడా అమంగళం కలుగుతుంది. కాబట్టి ఎట్లాగైనా యజ్ఞాశ్వాన్ని తీసుకురావాలన్నారు. అంటే సగర చక్రవర్తి అన్నాడు, నేను దీక్షితుడను, యజ్ఞ దీక్ష అంటారు కదా, దీక్షలో ఉన్నాను కాబట్టి నేను ఊరు విడిచిపెట్టి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు 60,000 మంది కుమారులు ఉన్నారు, నాకు సుమతి యందు ప్రభవించినటువంటి పుత్రులు 60,000 మంది పిల్లలు కనుక మీరు ఈ భూమిని అంతటినీ చాలా తొందరగా వెతకగలరు. ఎందుకనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చొప్పున ఈ భూమిని విభాగం చేసేసుకొని ఒక్కొక్క యోజనం చొప్పున భూమిని అంతటినీ కూడా వెతికేసేయండి. అవసరమైతే భూమి లోపల ఎక్కడన్నా దాచారేమో అనే అనుమానం ఉంటే భూమిని అంతటినీ తవ్వేసేయండి. తవ్వేసి ఎక్కడ యజ్ఞాశ్వాన్ని దాచారో దాన్ని వెతికి పట్టుకుని తీసుకురండి. అప్పటి వరకు నేను, పౌత్రుడు, ఈ అంశుమంతుడు, ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు యజ్ఞదీక్షలో ఇట్లాగే ఉంటామన్నారు. అంటే ఈ 60,000 మంది మహోత్సాహవంతులు కదూ, ఇక ముందు వెనక చూడరు, వెళ్ళమనేటప్పటికీ సంతోషం అంతే. యోజనాయామ విస్తీరం ఏకైకో ధరణీతలం బిబుధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వాళ్ళ గోళ్ళు వజ్రాలతో సమానంగా ఉంటాయట. ఈ 60,000 మంది భూమిని ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం కింద పనిచేసుకొని ఆ గోళ్లతోటి భూమిని అంతటినీ భేదించడం మొదలుపెట్టారు. అది చాలదన్నట్టుగా శూలాలు, నాగళ్ళు మొదలైనవన్నీ తీసుకొచ్చి భూమిని తవ్వేస్తున్నారు. తవ్వేసి పాతాళం వరకు వెళ్ళిపోతుంటే ఆ భూమిని తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద సర్పాలు అడ్డొచ్చాయి. ఆ సర్పాలన్నింటినీ చంపేశారు. అట్లాగే రాక్షసులు అడ్డొస్తే వాళ్ళని చంపేశారు. పాతాళ లోకంలో రాక్షసులు ఉంటారు, వాళ్ళు కనపడితే వాళ్ళని చంపేశారు. ఎవరు అడ్డొస్తే వాళ్ళని చంపేస్తున్నారు. చంపేస్తూ మా నాన్నగారు గుర్రాన్ని తీసుకురమ్మన్నారు కాబట్టి మేము ఈ భూమిని అంతటినీ తవ్వేసి గుర్రాన్ని పట్టుకుంటామని భూమిని చిందరవందర చేసి గోతులు పెట్టి తవ్వేస్తూ వెళ్ళిపోతున్నారు. భూతకోటికి అంతటికీ కూడా సంక్షోభం ఏర్పడింది. ఈ భూమిని ఇలా పాడు చేసేస్తే పంట ఎలా పండుతుంది? ఈ గోతులు పడిపోతే, ఇలా ప్రాణికోటిని ఒక గుర్రం కోసం ఇట్లా చంపేస్తే ఎట్లా? అందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు, సృష్టికర్త దగ్గరికి. ఈ భూమిని సృష్టించిన వాడివి నువ్వు. ఈ భూమికి వసుంధర అని పేరు. ఎందుకనంటే ఇది మనం ఉండడానికి కారణం, మన భోగభాగ్యాలకి కారణం. ఉన్నాము భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నాము అంటే కారణం అన్నం తినాలి. ఆ అన్నం భూమిలోంచి వస్తోంది. భోగభాగ్యాలకి కారణం ఒక వాహనం కావాలన్నా, వాహనం నడిచే ఇంధనం కావాలన్నా, చెట్లు పెరగాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఖనిజం కావాలన్నా, లోహం కావాలన్నా అన్ని భూమిలోంచి వస్తున్నాయి. ఇంత గొప్ప భూమిని సృష్టించినవాడు భగవంతుడు. ఇంత గొప్ప భూమిని నువ్వు సృష్టిస్తే ఈ భూమిని అంతటినీ కూడా 60,000 మంది సగరులు గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. తవ్వేయడం కాదు, ఎవరు కనపడితే వాళ్ళని చంపేస్తున్నారు. దానికి ఏ విధమైన ప్రమాణం లేదు. ఇంకా వాళ్ళు గుర్రాన్ని అపహరించారా అపహరించలేదా అన్నదానితో సంబంధం లేదు, అట్లా చంపేస్తున్నారు. మరి దీనికి ఎప్పటికీ పరిష్కారం? అసలు ఆ గుర్రం ఎక్కడుంది, వీళ్ళకెప్పటికి దొరుకుతుంది, యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది, భూమి ఎట్లా కాపాడబడుతుందని అడిగారు. అడిగితే చతుర్ముఖ బ్రహ్మగారు చాలా సావధానంగా వచ్చిన వాళ్ళనందరినీ ఉద్దేశించి, కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. ఇది ఒక గొప్ప కార్యం జరగడం కోసం ఇట్లాగే జరగాలి అని నిర్ణయింపబడింది. ఈ భూమి ఎల్లవేళలా కూడా శ్రీ మహావిష్ణువుకు చెందినది. ఎవరికి చెందినదో వారు దాన్ని కాపాడుకుంటుంటారు. విష్ణువు స్థితికారుడు. నిష్కారణంగా తగిన కారణం లేకుండా భూమి జోలికి వెళ్ళిన వాళ్ళని భగవంతుడు ఉపేక్షించడు. భూమి జోలికి వెళ్ళడం, భూమిని ఇబ్బంది పెట్టడం చెయ్యకూడదు. వీళ్ళు నిష్కారణంగా శృతి మించి రాగాన పడి కనపడ్డ ప్రతి ప్రాణిని చంపేసి భూమిని అంతటినీ కూడా పాతాళం వరకు తవ్వేస్తున్నారు. ఇప్పుడు విష్ణువు పాతాళలోకంలో కపిల మహర్షి రూపంలో తపస్సులో ఉన్నారు. ఈ భూమి ఆయనది. ఆయనకి ఆగ్రహం కలుగుతుంది వీళ్ళ మీద.
ఆయన ఆగ్రహం కలిగితే ఒక్క హుంకారం చేస్తాడు. ఆ హుంకారము చేత ఈ 60,000 మంది భస్మరాశులై పడిపోతారు. అప్పటి వరకు మీరు ఉపేక్ష వహించండి, మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ సగరులు 60,000 మంది తూర్పు దిక్కు నుంచి భూమిని తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళిపోతున్నారు. అక్కడ దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం, దిగ్గజములంటాం కదా, దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు శంకరులు కనకధారాస్తవంలో. ఈ దిగ్గజములే బంగారు కలశలతో పద్మ కింజిల్కమలను తీసుకొచ్చి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తూ ఉంటాయి. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా అని శ్రీ సూక్తంలో అమ్మవారిని పూజ చేస్తాం కదా. ఆ దిగ్గజములు అమ్మవారికి పద్మకింజిల్కములతో అభిషేకిస్తాయి. తూర్పు దిక్కున ఉన్న దిగ్గజానికి విరూపాక్షము అని పేరు. అది కుంభస్థలం మీద భూమిని మోస్తూ ఉంటుందిట. దానికి బాగా బడలిక కలిగితే ఒక్కసారి కదులుతుంది. అలా కొద్దిగా కదిలింది అనుకోండి అంటే అంత ఓర్పుతో అట్లా నిలబడి ఉంటాయి. అంత ఓర్పు ఉంటే తప్ప ఆ స్థానంలో ఉంచరు బ్రహ్మగారు. అంత ఓర్పు ఉన్న వాళ్ళని గుర్తు ఏమిటంటే వాళ్ళు భూమిని భరిస్తారు. అందుకే ఆదిశేషుడు భూమిని భరిస్తాడు. కోరి కోరి ఆదిశేషుడికి బ్రహ్మగారు అప్పగించినటువంటి కర్తవ్యం. అందుకే నన్నయ్య గారు భారతం చేస్తూ ఆదిపర్వంలో బహువనపాదపబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయిన యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్నంటారు. ఈ భూమిని ఆదిశేషుడు భరిస్తూ ఉంటాడు. అట్లా తూర్పు దిక్కున దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. అది ఎప్పుడైనా ఓర్పు తరుగుతుందిట. దేనికి తరుగుతుంది అంటే బరువు మొయ్యలేక కాదు, ఈశ్వరుడు ఎట్లా బ్రతకమన్నాడో అట్లా బ్రతకకపోతే ఆ పాపము యొక్క భారమును భూమి భరించలేకపోతే అప్పుడు దిగ్గజం తన యొక్క తల కదుపుతుంది. అప్పుడు భూకంపం వచ్చి సంపద నశిస్తుంది అని రామాయణం. కాబట్టి అటువంటి దిగ్గజాన్ని తూర్పు దిక్కున చూశారు, విరూపాక్షాన్ని. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. అక్కడెక్కడ గుర్రం కనపడలేదు. దక్షిణ దిక్కు నుంచి భూమిని తవ్వుకుంటూ పాతాళం వరకు వెళ్ళిపోయారు. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం, పెద్ద పర్వతమంత దిగ్గజం కనపడింది మహాపద్మము అని. అది భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. పశ్చిమ దిక్కుకు వెళ్ళారు. దిశాగజం సౌమనసం దదృశిస్తే మహాబలాహ, సౌమనసము అని పేరు కలిగినటువంటి దిగ్గజం పశ్చిమ దిక్కున భూమిని మోస్తోంది. దానికి నమస్కారం చేశారు. ఉత్తర దిక్కుకు వెళ్ళి అటువైపు నుంచి భూమిని పాతాళం వరకు కూడా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఉత్తర దిక్కున భద్రం భద్రేణ వపుషా ధారయంతం మహీమిమాం, భద్రము అనబడేటటువంటి దిగ్గజం భూమిని మోస్తూ కనపడింది. దానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశారు. ఎక్కడ గుర్రం కనపడలేదు. వెనక్కి వచ్చేశారు. వచ్చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి భూమిని అంతటినీ పాతాళం వరకు తవ్వేశాం, కానీ మాకెక్కడ గుర్రం కనపడలేదు, ఏం చెయ్యమంటావని అడిగారు. యజ్ఞం పూర్తవ్వాలి అంటే గుర్రం కనపడి తీరవలసిందే. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీరు మళ్ళీ భూమిని అంతటినీ కూడా తవ్వి పాతాళం వరకు వెళ్ళి గుర్రాన్ని పట్టుకురావలసిందే అన్నాడు. మళ్ళీ భూమిని తవ్వుకుంటూ పాతాళం వరకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ పాతాళలోకం దగ్గరికి వెళ్ళేటప్పటికీ కపిల మహర్షి రూపంలో శ్రీ మహావిష్ణువు తపస్సు ఆచరిస్తున్నారు. ఆయన సమీపంలో ఈ గుర్రాన్ని కట్టి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. వీళ్ళు మహోత్సాహవంతులని ఆయనకి తెలుసు కదా. అందుకని వాళ్ళు ఇప్పుడు గుర్రాన్ని చూశారు. చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షిని చూశారు. చూడగానే వీడే దొంగ, వీడే మన గుర్రాన్ని అపహరించాడు, తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాడు, దీనివల్ల మనం ఇంత ఇబ్బంది పడ్డాం, చంపేసేయండి అని చెప్పి రాళ్ళు విసురుతూ నాగళ్ళు గుర్రపాలు మొదలైనవి పట్టుకుని ఆయన మీదకు పరిగెత్తారు. ఆయనకి తపోభంగమై కన్నులు విప్పి చూశాడు.
శ్రుత్వాతు వచనం తేషాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తద భస్మరాశీకృతా సర్వే కాకుత్స సగరాత్మజా. ఆయన వెంటనే ఒక్క హుంకారం చేశాడు. ఆ హుంకారం చేసేటప్పటికి అందులోంచి వచ్చినటువంటి అగ్నిహోత్రము వల్ల ఈ 60,000 మంది కూడా దహింపబడి భస్మరాసులై పడిపోయారు. 60,000 మంది నిలబడిన చోట 60,000 బూది కుప్పలైపోయారు. గుర్రం అక్కడే ఉండిపోయింది, యజ్ఞం అట్లాగే ఉండిపోయింది, వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. ఏం చెయ్యాలని ఆలోచించాడు సగరుడు. ఆలోచించి ఎంత కాలం అయిపోయినా 60,000 మంది సగరులు తిరిగి రావట్లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి వెతికి ఎట్లాగైనా సరే గుర్రాన్ని పట్టుకురమ్మని అంశుమంతుణ్ణి పంపించాడు. ఇప్పుడు మనవడు అంశుమంతుడు బయలుదేరాడు. ఒక్కొక్క దిక్కున దిగ్గజాన్ని చూసి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి కుశలమడిగి గుర్రం గురించి అడిగాడు. అవి అన్నాయి, నువ్వు విజయం సాధిస్తావు, గుర్రంతో తిరిగి వస్తావు, వెళ్ళు అన్నాయి. అలా వెతుక్కుంటూ వెడితే కపిల మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. అక్కడ గుర్రం కనపడింది. 60,000 భస్మరాసులు కనపడ్డాయి. చూశాడు. చూసి, ఓ నా పినతండ్రులందరూ కూడా కపిల మహర్షి యొక్క కోపాగ్ని చేత దగ్ధమైపోయారు. 60,000 బూది కుప్పలైపోయారు. ఆయన దేనికి సంతోషించాలి? గుర్రం దొరికిందని. గుర్రం దొరికిందని సంతోషం కన్నా ఆయన దేనికి బాధపడ్డాడంటే 60,000 మంది నా వంశంలో నా పినతండ్రులు బూది కుప్పలై పడిపోయారు. వీళ్ళకి ఇప్పటి వరకు అసలు తర్పణ చేసిన వాడు లేడు. ఎందుకంటే వీళ్ళు చచ్చిపోయారన్న విషయం కూడా తెలియదు కాబట్టి వీళ్ళకి జలతర్పణ కూడా జరగలేదు. ఎంత దారుణమైన విషయం. కాబట్టి ముందు నా వంశంలో విడిపోయిన వాళ్ళకి నేను తర్పణ చెయ్యాలి అనుకున్నాడు. కాబట్టి మాసుచ పురుష వ్యాఘ్రావధోయం లోకసమ్మత. వెంటనే గరుత్మంతుడు కనపడ్డాడు. తన పినతండ్రులకు మేనమామ కదూ, ఆ సుమతికి సోదరుడు. కనపడి ఆయన అన్నాడు, నువ్వు విచారించకోయ్ అంశుమంతుడా, మాసుచ నువ్వు దుఃఖించవద్దు. పురుష వ్యాఘ్ర వధోయం లోకసమ్మత. వీళ్ళు 60,000 మంది అయినా వీళ్ళు ఇలా ఒకసారి బూది కుప్పలైపోవడం చేత లోకాలు సంతోషించాయి అన్నాడు. రామాయణంలో ఏ విధమైన తీర్పులు చెప్పరు. అన్న మాటని బట్టి మీరు గ్రహించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోతే కనీసంలో కనీసం ఒక్క నలుగురైన అబ్బాయి వాళ్ళన్నం ఏం తింటామండి, మహానుభావుడు ఆయన వెళ్ళిపోయాట అన్నవాళ్ళు ఉండాలి. కనీసంలో కనీసం ఒక్క నలుగురు ఎంత ఉపకారస్తుడండి, ఇన్ని ఉపకారాలు చేశాడు, ఇన్ని కుటుంబాలు నిలబెట్టాడు, ఆయన వెళ్ళిపోయాడా అని కడుపు నిండా అన్నం తినలేకపోవాలి. వంట ఇవాళ అన్ని వండలేనులే అని మనసు బరువు కావాలి. ఎంతకాలం బ్రతికామన్న దానికన్నా మనం వెళ్ళిపోయినప్పుడు బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది లేకపోతే, వెళ్ళిపోయిన రోజున చాలామంది అమ్మయ్యా దుర్మార్గుడు వెళ్ళిపోయాడు రా, వాడికి ఇంతకన్నా మంచి చావు ఎలా వస్తుందిరా అని అనుకుంటే ఆ బ్రతుకుకి అర్థం లేదు. అంతకు ముందు బతికిన బతుకంతటికీ కూడా చిట్ట చివర ఆ తీర్పు అట్లా ఇవ్వబడిందనుకోండి, ఆ జీవితం నిరర్థకం. ఆ జీవితం సార్థక్యం పొందింది అని గుర్తు ఏమిటంటే, వెళ్ళిపోయిన తరువాత ఏమనుకుంటున్నారు అన్నది. గరుత్మంతుడంతటి వాడు ఏమన్నాడంటే, వధోయం లోకసమ్మత, లోకమంతా సమ్మతించిన వధ, వీళ్ళు ఇలా చనిపోవలసింది. లేకపోతే గుర్రం కనపడకపోతే నువ్వు అడిగినట్టు వాళ్ళు దిగ్గజములను అడగాలి, పెద్దలను సేవించాలి. అంతేకాని తండ్రి గారు చెప్పాడని భూమిని అంతటినీ కూడా తవ్వేసి గోతులు పెట్టేసి పాడు చేసేసి కనపడ్డ వాళ్ళందరినీ చంపేస్తూ సమస్త భూతములను నాశనం చేసేస్తే ఉత్సాహం ఉంది కదా అని అర్థం పర్థం లేని అత్యుత్సాహానికి పోయి ఇట్లా ప్రవర్తిస్తే అటువంటి వాళ్ళు మరణించకూడదని ఎవరు కోరుకుంటారు? ఇంత అత్యుత్సాహం ఉన్నవాడు, ముందు వెనక ఆలోచించని వాడు, తనకప్పటికి ఏది తోస్తే అది చేసేసి అది నేను అప్పటికి మంచిది అనుకున్నాను అన్నవాడి వల్ల ఎంత అప్రయోజనం సమాజానికి జరుగుతుంది. భూమిని అంతటిని ఇంత పాడు చేసేసారే, భూమి ఎన్ని ప్రాణులు బ్రతకవలసింది, ఆ భూమి ఎవరి సొత్తు? రామకృష్ణ పరమహంస
ఒకసారి శిష్యులతో కలిసి కూర్చుని ఉంటే ఒక శిష్యుడు పరమహంసని అడిగాడు, అసలు భగవంతుడికి ఇంత కర్తవ్యం ఉంటుంది కదా, ఇన్ని కోటాను కోట్ల ప్రాణుల్ని సృష్టించాలి, నిలబెట్టాలి, పడగొట్టాలి, అన్నం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, అసలు ఆయనకి ఓ నవ్వు నవ్వడానికి అవకాశం ఉంటుందా అంటే ఎప్పుడైనా సంతోషంగా ఉంటాడా, ఎప్పుడు ముఖం ఇలా పెట్టుకుని అదే పనిగా ఈ సృష్టి రచన చేసుకుంటూ ఉంటాడా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, భగవంతుడు ఎప్పుడూ పకపక పకపక నవ్వుతూ ఉంటాడన్నారు. అంత పకపక నవ్వడానికి ఆయనకి సమయం ఎక్కడుంది, కారణం ఏముందని అడిగారు శిష్యులు. అంటే పుట్టిన వాళ్ళందరూ ఈ భూమిలో కలిసిపోవలసిన వాళ్ళే, కానీ ప్రతిరోజు ఎవడో ఒకడు గజంబద్ద పట్టుకుని భూమిని కొలిచి ఇది నాది అని చెప్పి నా పేరు మీద ఈ భూమి అన్నవాడే, ఎక్కడ చూసినా కొలుచుకునేవాడు నాదనేవాడే, కానీ ఈ భూమిలోకి వాడిలిపోతాడు తప్ప ఈ భూమి ఎవరిది కాదని తెలుసుకున్నవాడు లేడని భగవంతుడు పకపక నవ్వుతూ ఉంటాడు రా. అందుకని అది కారణం అన్నారు పరమహంస. అట్లా ఈ భూమి ఇన్ని ప్రాణులు బ్రతకవలసినది, అన్ని ప్రాణులు బ్రతకవలసిన భూమిని ఇలా నాశనం చేసిన వాళ్ళు ఇట్లా కాకపోతే ఎట్లా మరణిస్తారు అంటే అన్నిటికన్నా పెద్ద దోషం భూమిని బాధ పెట్టడం. కాబట్టి మాసుచ పురుష వ్యాఘ్ర వధోయం లోకసమ్మత, లోకసమ్మతమే వారి వధ అన్నాడు అని. ఇప్పుడు ఈ అంశుమంతుడు అక్కడెక్కడైనా ఏదైనా తటాకం ఉందా, నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకి జలతర్పణ చేద్దామని చూశాడు. కపిలేనాప్రమేయేన దగ్ధాహిమే మహాబలాహ సలిలం నర్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం. సామాన్యమైన మరణం, సహజమైన మరణం పొందినవారైతే ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లతోటి వాళ్ళకి జలతర్పణ చేయవచ్చు, వాళ్ళకి అందుతాయి. కానీ ఈయన మరణించినది సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క విశేషమైన కోపాగ్ని యందు మరణించారు. ఆయన హుంకారం చేస్తే మరణించారు. ఇంత భయంకరమైన మరణం పొందిన వారికి జలతర్పణ చేసినా నీళ్లు జీవులకు చేరకుండా ఆవిరైపోతాయి. అట్లాంటి వాళ్ళకి నీళ్ళు అందాలి అంటే వీళ్ళు ఇట్లా ఎటూ కాకుండా పడుండకుండా ఉన్నతగతులు పొందాలి అంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి దేవనది అయినటువంటి గంగా నదిని భూమి మించి పాతాళానికి తీసుకొచ్చి వీళ్ళ భస్మరాసుల మించి గంగ ప్రవహించాలి. ఆ గంగా జలాలతో వీళ్ళకి తర్పణ చెయ్యాలి, అప్పుడు వీళ్ళు తరిస్తారు. అప్పటి వరకు ఇంతే. కాబట్టి సలిలం నర్హసి ప్రాజ్ఞ, ఈ భూమి మీద ఉన్నటువంటి తటాకములో, చెరువులో, జలాశయములో వాటిలో ఉన్న నీటి చేత తర్పణ చేయడం కుదరదు. సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమానతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాహ. గరుత్మంతుడు చెప్పిన మాట విని ఇక వీళ్ళకి జలతర్పణ చేయడం కూడా కుదరదు. ఇది మా వంశంలోనే నిజానికి పెద్ద మత్స. ఇక్ష్వాకు వంశంలో 60,000 మంది చనిపోతే వాళ్ళకి జలతర్పణ చెయ్యడానికి భూమి మీద నీరు సరిపోనంత భయంకరమైన కపిలుని యొక్క రోషాగ్నికి మరణించారు. అంత తప్పు చేశారు. వెనక ఉన్న వాళ్ళు తరింప చేయలేకపోయారు. ఎవరూ గంగను తీసుకురాలేదు, గంగతో తర్పణ చేయలేదు. కాబట్టి వాళ్ళకి నీళ్లు కూడా అందక తప్పించిపోతూ ఆ ప్రాణులు కొట్టుకుంటున్నాయి అని చెప్పుకుంటారు. మహోత్సాహం, అత్యుత్సాహం ఎంతమందిని బాధ పెడుతోందో చూడండి. ఉత్సాహంగా ఉండు, ముందు వెనకలు ఆలోచించకుండా పనిచేయడం మాత్రం నేర్చుకోకు. ఏ పని చేసినా 1-2 మాటలు ఆలోచించి పెద్దల్ని సంప్రదించి బుద్ధి చేత బాగా నిశ్చయించి అప్పుడు సమర్థవంతంగా సంతోషంగా పనిచేయి. అంతేగాని నీ బుద్ధికి తోచింది వెంటనే చేసేస్తానంటే అట్లా కుదరదు, అట్లా చేయకూడదు. రామాయణం పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. వాళ్ళతో పోలేదు, ఇన్ని ప్రాణులకు ఇబ్బంది వచ్చింది. ఇక్ష్వాకు వంశంలో మిగిలిన వాళ్ళకి అందరికీ ఇబ్బంది వచ్చింది. గుర్రాన్ని తీసుకొని అంశుమంతుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఈ వార్త చెప్పాడు. యజ్ఞం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బతికున్నంత కాలం తన కుమారులు 60,000 మందిని తరింప చెయ్యడానికి గంగని భూమి మీదకి ఎట్లా తీసుకురావాలి అని ఆలోచన చేస్తూనే ఉన్నాడు. కానీ గంగని తీసుకొచ్చే మార్గం కనపడలేదు. ఆయన చిట్ట చివర తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టేసి ఉత్తమగతులు పొంది వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు ఎట్లాగైనా
తన వంశంలో పూర్వం ఇట్లా బూది కుప్పలైపోయిన 60,000 మంది సగరుల్ని ఉద్ధరించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు, ఎందరినో సంప్రదించాడు, ఎంతో ఆలోచించాడు. ఆయన జీవితకాలం అయిపోయింది తప్ప ఆయన ఆకాశంలోంచి గంగని తీసుకురాలేకపోయాడు. ఆ తర్వాత దిలీపుడు వచ్చాడు. దిలీపుడు మహానుభావుడు, అపారమైనటువంటి కీర్తి విరాజితుడు. దిలీపుడు కూడా రాజ్యానికి అభిషేకం పొందినప్పటి నుంచి ఎట్లాగైనా తన పూర్వీకుల్ని ఉద్ధరించాలని తాపత్రయపడుతూనే ఉన్నాడు. ఎంత కష్టపడ్డాడో. ఇది ఇక్ష్వాకు వంశానికే మత్స. వీళ్ళు ఇట్లా ఉండిపోయారు బూది కుప్పలుగా. వీళ్ళకి జలతర్పణ కూడా లేదు, వీళ్ళు ఉత్తమగతులు పొందలేదు. వీళ్ళని ఎట్లా పొందించాలని ఎంతో తాపత్రయపడ్డాడు. దిలీపుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. దిలీపుడు కూడా ఉత్తమగతులు పొంది వెళ్ళిపోయాడు. రామా, వింటున్నావా? ఎందుకు అడుగుతాడంటే, విశ్వామిత్రుడు అత్యుత్సాహంతో ప్రవర్తించిన వాళ్ళుంటే ఏ తప్పు చేయకపోయినా తర్వాతి తరాల వాళ్ళు బతికున్నంత కాలం ఎంత బాధపడ్డారో చూడు. వంశచరిత్రకి మత్స రాకూడదని. రామ, ఒక పని చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయాలి. నీ వంశంలో కొందరు చేసిన తప్పుకి ఎంతకాలం ఎన్ని తరాలు బాధపడ్డాయో వింటున్నావా? రాముడికి బాగా అర్థమవుతోంది. ఒక కార్యం చేసేటప్పుడు ఎంత బాగా ఆలోచించాలి, ఎట్లా సంప్రదించాలి, ఎట్లా నిర్ణయించాలి, ఎట్లా సమర్థతతో దాన్ని ఆచరించాలి, కార్యాన్ని ఎలా విజయవంతం చెయ్యాలి, మత్స రాకుండా ధార్మికంగా ఎట్లా బ్రతకాలి వింటున్నాడు. రాముడికి మనసులో కుతూహలం. అసలు ఆ గంగని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కంటి ముందు కనబడుతోంది కదా, అక్కడ దాటుతున్నారు కదా ఆ గంగని. ఈ గంగ షణ్ముఖోత్పత్తి కారణమైంది. ఈ గంగ కదా మా వంశంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించింది. మరి ఎవరు తీసుకొచ్చారు అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు విశ్వామిత్ర మహర్షి. ఆ దిలీపుని యొక్క కుమారుడు భగీరథుడు. ఆయన వచ్చిన తరువాత ఎట్లాగైనా నా ప్రపితామహుల్ని ఉద్ధరించాలి అంటే, సనాతన ధర్మంలో మనని పెంచి పెద్ద చేసి మన పుట్టుకకు కారణమైనటువంటి పెద్దలు శరీరం విడిచిపెట్టేసిన తిథిని జ్ఞాపకం పెట్టుకుని ఎంత శ్రద్ధాభక్తులతో దాన్ని నిర్వహించవలసి ఉంటుందో, మనిషి అన్న మాటకి అర్థమే కృతజ్ఞత సంస్కారం. అసలు అస్తిత్వము, నేను ఉన్నాను అంటే కారణం మా నాన్నగారు మా అమ్మగారు. వాళ్ళు ఇవాళ శరీరాలతో లేకపోవచ్చు, కానీ ఆవిడ నన్ను కడుపులో ఉన్నప్పుడు ఎంత సంతోషపడిందో, నా కడుపులో బిడ్డ పెరుగుతున్నాడని. నేను పుట్టినప్పుడు నన్ను చూసుకుని ఆవిడ ఎంత ఆనందపడిపోయిందో, నా కొడుకు పుట్టాడని. మా నాన్నగారు ఎంత ఆనందపడ్డారో, ఎన్ని దానాలు చేసి ఉంటారో, ఎన్ని ఆశలతో నన్ను పెంచి పెద్ద చేసి ఉంటారో. వాళ్ళు శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, వీడు వృద్ధిలోకి రావాలని. వాళ్ళు శరీరం విడిచిపెట్టిన రోజున జ్ఞాపకం పెట్టుకుని నేను శ్రద్ధతో శ్రాద్ధం పెట్టకపోతే ఆ మనుష్య జన్మకు అర్థం ఏముంది? అయితే ఇక్కడ పెడితే ఎప్పుడో చచ్చిపోయిన వాళ్ళకు అందుతుందా అండి అంటే, మనం పెట్టుకున్న వ్యవస్థలో ఇక్కడ కట్టిన మనీ ఆర్డర్ ఎక్కడో ముంబైలో ఉన్నవాడికి అందుతోంది కదా. శాస్త్రం చెప్పింది నమ్మినప్పుడు ఇక్కడ పెట్టింది తద్దినం పితృదేవతలకు అందదని చెప్పడానికి నువ్వెవరివి? అన్నీ కంటికి కనపడక్కర్లేదు, భూమి తిరుగుతోంది. నీకు కనపడిందా? నీకు కనపడితేనే భూమి తిరుగుతోందని నమ్ముతున్నావా? కొన్నింటికి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. నమ్ముకున్నవాడి నమ్మకానికి ప్రమాణములు వాడు చదువుకున్న గ్రంథాలు, అంతే. కాబట్టి ఈ పితృదేవతల్ని నేను ఉద్ధరించాలి. ప్రపితామహులు ఇలా బూది కుప్పలై ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ కోసం సమస్త భోగములను పరిత్యజిస్తానన్నాడు. హాయిగా రాజ్యం చేసుకోవలసిన వాడు రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పేసి 1000 సంవత్సరాలు ఎవరి కోసం అంటే తన ప్రపితామహులు తరించాలి. అంటే మన వంశంలో పూర్వం ఉన్న వాళ్ళ మీద ఎంత భక్తి గౌరవాలు ఉండాలో, తన తండ్రి పేరు చెప్పిన పినతండ్రి, పెదతండ్రి, తాత, ముత్తాత వాళ్ళ పేర్లు చెప్పేటప్పటికి వాళ్ళు ఉన్న ఇళ్ళు, వాళ్ళు పూజ చేసిన గృహాలు, వాళ్ళు తిరుగాడిన ప్రదేశాలు కనపడితే ఎంత భక్తిని ప్రకటించాలో, ఎంత గొప్పగా నమస్కారం చేయాలో అర్థమవుతుంది. కాబట్టి వెంటనే భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి, హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి
ఘోరమైన తపస్సు ప్రారంభం చేశాడు. ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఆయన ఊర్ధ్వబాహు, రెండు చేతులు పైకెత్తి, పంచతప, పంచతపస్సు అంటే గ్రీష్మ ఋతువులో ఏం చేస్తారంటే 4 దిక్కుల అగ్నిహోత్రాన్ని పెట్టుకొని సూర్యుడిని చూస్తూ తపస్సు చేస్తారు. అటువంటి ఆ పంచాగ్నిహోత్ర తపస్సు చేస్తూ, మాసాహారో నెలకి ఒక్కసారి భోజనం చేస్తూ, జితేంద్రియ ఇంద్రియములను గెలిచిన వాడై, తస్య వర్ష సహస్రాణి 1000 సంవత్సరముల పాటు ఘోరే తపసి తిష్టత, ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలి నాయన అడుగన్నారు. యదిమే భగవన్ ప్రీతో యద్యస్తి తపసఫలం సగరస్యాత్మజా సర్వే మత్త సలిలమాప్నుయు గంగాయా సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః. మా వంశంలో నా ప్రపితామహులు బూది కుప్పలై పడిపోయి ఉన్నారు. నువ్వు ఆకాశగంగని భూమి మీదకి పంపించు, అక్కడి నుంచి పాతాళానికి వస్తుంది. వాళ్ళ బూది కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహించిన కారణం చేత వాళ్ళకి ఉన్న దోషం తొలగిపోయి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళాలి. వాళ్ళు అట్లా ఎటూ కాకుండా పడి ఉండడానికి వీల్లేదు. అట్లాగే ఆ జలంతో తప్ప తర్పణ చేయడానికి లేదు. ఆ నీరు కిందకొస్తే నేను తర్పణ చేసి నా ప్రపితామహులు ఇంతకాలం తర్వాత వాళ్ళకి నీళ్లు తాగే అవకాశం వస్తుంది. నా వంశంలో ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటికి నీళ్లు లేక కొట్టుకుంటుంటే నేను జలతర్పణ చేశానన్న తృప్తి నాకు కలగాలి. కాబట్టి నాకు ఆ గంగని భూమి మీదకి వదిలిపెట్టి అక్కడి నుంచి పాతాళానికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు. అడిగి 2వ వరాన్ని అడిగాడు. దేయాచ సంతతిర్దేవ నామసీదేత్కులం చన ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరఃపరః. నా 2వ వరం ఏమిటంటే నాకు సంతానం లేదు. మా ఇక్ష్వాకు వంశంలో తరచుగా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి సగర చక్రవర్తికి సంతానం లేక ఇబ్బంది పడ్డాడు. మా వంశము ఎప్పుడూ కూడా అంతమును పొందకుండుగాక, మా వంశము నశించిపోకూడదు. మా వంశం ఇలా ఆచంద్రతారార్కం నిలబడాలి. ఇలా నిలబడేటట్టుగా నువ్వు నాకు వరం ఇయ్యి అన్నాడు. నువ్వు చాలా క్లిష్టమైన కోరిక అడిగావు, అయినా అనుగ్రహిస్తున్నాను. తప్పకుండా నీ వంశం ఆచంద్రతారార్కం అంతమును పొందకుండా నశించకుండా అట్లాగే ఉంటుంది. కానీ గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలోంచి స్వర్గలోకం నుంచి భూమి మీద పడితే భూమి ఆ ఉద్ధతిని తట్టుకోలేదు. భూమి జోలికి వెడితే విష్ణువు అంగీకరించరని మీ ప్రపితామహుల విషయంలోనే తేలింది. ఆ గంగ పైనుంచి కింద పడినప్పుడు భూమి తట్టుకోలేకపోతే మళ్ళీ ఉపద్రవం ఏర్పడుతుంది. మధ్యలో ఎవరో ఒకరు ఉండి గంగని పట్టి విడిచిపెట్టాలి. నాకు తెలిసినంత వరకు పైనుంచి పడుతున్న గంగని పట్టగలిగిన ఏకైక సమర్థుడు పరమశివుడు తప్ప వేరొకడు లేడు. ఆయన ఒక్కడు మాత్రమే పట్టగలడు. కానీ పరమశివుణ్ణి నేను ఆజ్ఞాపించకూడదు కదా. కాబట్టి నువ్వే తపస్సు చేసి ఆ పరమశివుడు అనుగ్రహించి గంగని పట్టేటట్టుగా వరం పొందు అన్నది తాత్పర్యం. ఆ మాట అన్న తర్వాత మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. రామా, వింటున్నావా? మీ వంశంలో భగీరథుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రసన్నం చేసుకొని వరాలు పొంది మళ్ళీ నువ్వు శివుడి గురించి తపస్సు చేయవయ్యా అంటే ఇదెక్కడ గొడవ? ఎంతకని పడతాను? ఏదో వంశం నిలబడింది కదా, ఆ చంద్రతారార్కం, ఇంకా మనం ఏం చేస్తానులే, వాళ్ళ కర్మ ఎవరు వెళ్ళమన్నారు అత్యుత్సాహంగా. కానీ ఇంకా ఏమైతే అదేంది, ఇప్పుడు మళ్ళీ శివుడి గురించి తపస్సు చేస్తూ ఎక్కడ కూర్చుంటానని ఇంటికి వెళ్ళలేదు రామా. మళ్ళీ శివుడి గురించి తపస్సు చేయడానికి కూర్చున్నాడు. అంటే భగీరథ ప్రయత్నం అంటారు. ఒకటి మొదలు పెడితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మొక్కవోని రీతిలో అది జరిగే వరకు అన్ని కష్టాలు సహించి నిలబడి అనుకున్నది సాధించిన వాడున్నాడే, వాడు ప్రజ్ఞావంతుడు, వాడు లోకానికి ఆదర్శ పురుషుడు.
వాణ్ణి చూపించి చెప్తారు ఆయనలా బ్రతుకు, ఆయన చూడు ఎలా సాధించారో. ఇంగ్లీష్లో ఓ సామెత ఉంటుంది, ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ అని. ఆయనది గులాబీ పువ్వులు పరిచిన పడక కాదు. ఎన్ని ఉద్ధాన పతనాలు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎంత సహనం పట్టాడో, ఎంత ఎదురీదితే ఆయన కార్యాన్ని సాధించారో నేర్చుకో ఆయన్ని చూసి అంటారు. భగీరథుడు ఇంత ప్రయత్నం చేశాడయా, అంత కష్టపడి ఒక కాలి వేలి బొటన వేలు మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేశాడు. కేవలం కాలికి ఉండేటటువంటి బొటన వేలి చివరి భాగాన్ని భూమి మీద మోపి సంవత్సరం తపస్సు చేశాడు శివుడి అనుగ్రహం కోసం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసా ధరయిష్యామి శైలరాజసుతామహం. భగీరథ, నువ్వు చేసినటువంటి ఈ తపస్సుకు మెచ్చుకున్నాను. అన్నిటినీ మించి నీ వారి కోసం తాపత్రయపడుతున్నావే, ఇంత భోగం రాజ్యం అన్నీ విడిచిపెట్టేసి మంత్రులకు అప్పచెప్పేసి నీ ప్రపితామహుల్ని ఉద్ధరించుకోవాలని ఇంత కష్టపడుతున్న నీ ధృతిని చూసి మెచ్చుకుంటున్నాను. నేను తప్పకుండా గంగని పడతానన్నాడు. లోకంలో ఎవరైనా ఏమండి మా ఇంటికి రండి, భోజనం పెడతామంటే వస్తారు, బట్టలు ఇస్తామంటే వస్తారు, ఏదో భూషణం ఇస్తామంటే వస్తారు, మీరు మా ఇంటికి వచ్చి కింద నించోండి పైనుంచి నీళ్లు వస్తామంటే వచ్చేవాడు ఎవరైనా ఉంటాడా? ఆయన గంగని పట్టడానికి సిద్ధపడ్డాడు. పరమశివుడి విషయంలో మీరు పరిశీలిస్తే ఒక విషయం కనపడుతుంది. తన వారిని ఉద్ధరించుకోవడం చేత కాని వాడిని శివుడు అంత సంతోషంగా చూడడం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు తన వారిని ఎవడు పట్టించుకుంటాడో, తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ ఉద్ధరణ ఎవరికి ఉంటుందో వాళ్ళని శివుడు ఎంతో ఆనందంగా స్వీకరిస్తాడు. అరిది తపో విభూతి యమరారుల బాధలనందకొండగా ఉరగలనెల్ల కాచిన మహోరగ నాయకుండానమత్సురాసురమకుటగ్రరత్నరుచి శోభిత పాదునకు అద్రినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్నంటారు నన్నయ్య గారు ఆదిపర్వంలో. వాసుకి తన వాళ్ళు జనమేజయ సర్పయాగంలో చనిపోకుండా జరత్కారు చెల్లెల్ని జరత్కారు మహర్షికిచ్చి పెళ్లి చేసి పుట్టినటువంటి అస్థీకుడి వల్ల సర్పయాగం ఆప్ చేసి సంతానాన్నంతటినీ కూడా నాగులనందరినీ కాపాడాడు. ఇంత కష్టపడి నిజానికి ఆయన ఎప్పుడో తెరించిపోయాడు. క్షీరసాగర మథనంలో మందర పర్వతాన్ని వాసుకి చుట్టి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు దేవతల వరం ఇచ్చారు. వాసుకి ఎప్పుడో తెరించిపోయాడు. అయినా తన వారిని రక్షించుకోవడం కోసం అంత ప్రయత్నం చేశాడు. నిన్ను మెచ్చుకుంటున్నాను రా, నీ వారి కోసం ఇంత కష్టపడ్డావని శివుడు ఎత్తి వాసుకుని మెళ్ళో వేసుకున్నాడు కాబట్టే పునకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనువుగా దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. భగీరథుడి విషయంలో 1 సంవత్సరం తపస్సుకు అందుకే తొందరగా ప్రీతి చెందాడు. అయితే అదేం సామాన్యమైన తపస్సు కాదు. కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు చేయడం అంటే అంత గొప్ప విషయం. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవ ప్రియం శిరసాధరయిష్యామి శైలరాజసుతామహం. ఆ హిమవంతుని పెద్ద కుమార్తె అయినటువంటి గంగమ్మని నేను శిరసాధరిస్తాను. బ్రహ్మగారిని గంగని విడిచిపెట్టమని చెప్పు, నేను పడతానన్నాడు. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో మల్లికార్జున స్వామి వారి వైపు దర్శనానికి వెడుతున్నప్పుడు ఉంటాడే శివుడు పాండురంగల్లాగా 2 చేతులు నడుం మీద వేసి ఆ జుత్తు పెద్ద గుహలు ఎలా ఉంటాయో అంత జుత్తుట, ఆ జటాజూటం విప్పి ఆ నడుం మీద చేతులు వేసుకుని పైకి చూస్తూ ఉంటాడు గంగమ్మ పడ్డం కోసమని. అలా నిలబడ్డాడు. నిజంగా అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఊహిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ పైనుంచి గంగమ్మ పడుతోంది. గంగమ్మ అనుకుందిట, ఏమిటో పిచ్చాడు, నన్ను పడతానని నించున్నాడు. నేను రాక్షసులతో, మొసళ్లతో, తాబేళ్లతో, చేపలతో ప్రవాహం పడిపోతే ఈడ్చేస్తాను, ముందు సగరుల్ని కాదు ఈన్ని పాతాళానికి ఈడ్చి తీసుకెడతాననుకుందిట. అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధర విషామ్యహం హి పాతాళం శ్రోతసా గృహ్యశంకరం. ఈడ్చుకుపోతాను ఈ శంకరుణ్ణి. ఏమిటో అనుకుంటున్నాడు, నన్ను పడతానని పెద్ద ధీరుళ్ళ నించున్నాడు. నేనంటే ఎవరు పరమదుర్ధరా, నన్ను పట్టడం సాధ్యం కాదు అని అహంకారంతో పైనుంచి కిందకు పడుతోందట.
ఆయనకి తెలీదు. ఆయనకి తెలుసు పడుతున్నది ఎంత అహంకారంతో పడుతోందో తెలుసు. ఆయన వెంటనే పెద్ద పర్వత గుహలు ఎలా ఉంటాయో అలా జుత్తుని పెంచాడు, జటాజూటాన్ని పెంచాడు, వెంట్రుకలతో కట్టేశాడు అంత గంగమ్మని. పెంచితే తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం చక్రే త్రినయనస్తదా. క్రుద్ధుడైనటువంటి శివుడు ఆ జటామండలాన్నంతటినీ కూడా విస్తరించి గుహలు ఎలా ఉంటాయో అలా పెంచేశాడు. పెంచేసేటప్పటికి గంగ అందులో పడిపోవడం కనబడుతోంది. చుక్క నీరు కిందకి రాదే, బొగ్గ మీద కూడా జారట్లేదు, ఆ లోపల తిరుగుతోంది అలా. సాగధం చిర్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత. ఆ గంగ పడినది పడినట్టే ఆ జటామండలంలో అలా తిరుగుతూనే ఉంది. ఎంతకాలమైందో చుక్క నీరు కిందకి రాదు. ఎంత గంగా ప్రవాహం పడుతున్నా, ఎంత తిరుగుతున్నా శివుడి యొక్క జటాజూటంలోనే ఉండిపోయింది. సాగధం చిన్మహీంగంతుం నాశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే. బయటికి రావడానికి మార్గం కోసం వెతుకుతోంది. ఎంత తిరుగుతున్నా చుక్క నీరు బయటికి రావడానికి అవకాశం కనపడలా. దాన్ని దర్శనం చేశాడు రావణాసురుడు. గంగానది సైకతంలో కూర్చొని విశ్వేశ్వరుడి యొక్క దేవాలయం వంక చూస్తూ జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండతాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్మిలింప నిర్ఝరీ విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అంటాడు. కుండలో నీళ్లు పెట్టుకొని తల మీద పెట్టుకుని ఎవరైనా నాట్యం చేస్తే ఆ నీళ్లు ఎలా తిరుగుతాయో అలా జటాజూటంలో గంగని బంధించేట. అందుకని అలా బంధించేస్తే బయటికి చుక్క నీరు రాలేక గంగ తిరుగుతోంది. పాపం చూశాడు భగీరథుడు. అయ్యా, నేను ఇంత కష్టపడి బ్రహ్మగారి గురించి తపస్సు చేశాను, ఇంత కష్టపడి మీ గురించి తపస్సు చేశాను, గంగా అహంకరించడం బాగానే ఉంది, మీరు కట్టేయడం బాగానే ఉంది, నా సంగతి ఏమిటి, మా ప్రపితామహుల సంగతి ఏమిటి, విడిచిపెట్టండి మహాప్రభో అని మళ్ళీ తపస్సు ప్రారంభం చేశాడు. భగీరథుడి వంక చూసి ఆయన చేస్తున్న తపస్సు చేత సంప్రీతుడై బిందు సరోవర ప్రాంతంలో ఆ గంగమ్మనంతటినీ వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేస్తే తూర్పు దిక్కుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి. అవే హ్లాదిని, పావని, నళిని. పశ్చిమ దిక్కుకి సుచక్షువు, సీత, సింధువు. 7వ ప్రవాహం యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ అని భగీరథుడి రథం ఎట్టెడుతోందో అటువైపుకి 7వ ప్రవాహం భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. ఆ పడిపోతున్న గంగట గగనా శంకరశిర తతో ధరణిమాశ్రిత వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. ఆ గంగ ఆ పైనుంచి పడిపోతుంటే పెద్ద శబ్దం చేస్తూ శివుడి తల మీద పడి, తలమించి భూమి మీద పడి, భూమి మీద ప్రవహించి వెడుతోందిట. అసలు ఏదైనా జలపాతం కిందకెళ్ళి తల పెట్టడమే సాధ్యం కాదు. అలా తల పెట్టామనుకోండి తల దిమ్మిక్కిపోతుంది, 2 రోజులు మాట వినపడదు, చెవుల్లో హోరొచ్చేస్తుంది. చెవుల మీద 2 చేతులు పెట్టుకుని జలపాతం కింద నించుంటారు, అందుకే స్నానం చేసేటప్పుడు. అట్లాంటిది అంత పెద్ద గంగా ప్రవాహాన్ని ఎట్లా పట్టాడో మహానుభావుడు. గగనా శంకరస్థిర, ఆకాశంలోంచి శంకరుడి యొక్క తల మీద పడి తతో ధరణిమాశ్రిత, ఆయన శరీరం అంతా తగిలి ఆయన తడిసిపోతుండగా భూమి మీద ప్రవహిస్తే వ్యసర్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం, పెద్ద శబ్దంతో వెళ్ళిపోతోందట. రంగతుంగతరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురకతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంఘలించుతు నభో భాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతుని శంకర అంటారు. బ్రహ్మాండమైన తుంపర్లతో ఆ ప్రవాహం మిర్రిసిపోతూ వచ్చి శంకరుడి శిరస్సు మీద పడితే ఆయన కాబట్టి దాన్ని అలా తట్టుకున్నాడు. మత్స్య కచ్చప సంఘైశ్చ శింశుమార గణైస్తథా పతత్పిహి పతితైశ్చాన్యై వ్యరోచత వసుంధరా. ఆ గంగా ప్రవాహం తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. గంగ తెల్లటి ప్రవాహం ఆకాశంలోంచి పడిపోతుంటే అందులో చేపలు పెద్ద పెద్దవి పడుతూ గిరగిరా తిరుగుతుంటే చేపల మెరుపులు, తాబేళ్ల మెరుపులు, అట్లాగే
మొసళ్ళ యొక్క మెరుపులు, ఇవన్నీ కూడా నీళ్లతో పాటు కిందకి పడిపోతున్నప్పుడు మెరుపులు మెరుస్తున్నాయా అన్నట్టుగా ప్రవాహంతో పాటు పడి కిందకు వస్తున్నాయిట. వస్తుంటే ఆకాశం అంతా కూడా మెరుపులు మెరుస్తున్నట్టుంది. దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు, సిద్ధగణాలు ఆశ్చర్యంతో చూస్తున్నారట. మబ్బులు లేవు, ఆకాశం అంతా కూడా దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. ఇంద్రాదులతో సహా ఏనుగులు, గుర్రాలు, విమానాలు, దేవతలు వీళ్ళందరితో నిండిపోయింది. ఆ పైనుంచి గంగ పడుతోంది. ఆ పైన పరమశివుడి యొక్క జటాజూటం మీద పడి భూమి మీద ప్రవహిస్తుంటే, భగీరథుడి రథం విడుతుంటే, వెనకాతల ప్రవాహం విడుతుంటే దాన్నంతటినీ కూడా ఆశ్చర్యచకితులైపోయి క్రింద నుంచి కన్నా పైనుంచి చూద్దామని ఆకాశం మీదే వాహనాలన్నీ నిలబెట్టుకుని దాని మీద కూర్చుని చూస్తున్నారట దేవతలు, ఋషులు అందరూ కూడా. సంపతద్భిః సురగణైః తేషాం ఆభరణౌజస శతాదిత్యమివాభాతి గగనం గతతో యదం. ఒక పక్క నుంచేమో ఈ మొసళ్ళ మెరుపులు, ఈ తాబేళ్ల మెరుపులు, చాపల మెరుపులు, తెల్లటి నీటి మెరుపు, పరమశివుడి యొక్క బంగారు కాంతులు, శుద్ధ స్ఫటికమణినిభం అంటారు. తెల్లటి శరీరంతో శివుడి శరీరం మెరుపులు. దేవతలంటేనే దివ్వు కాంతులు, వాళ్ళు వేసుకున్న ఆభరణాల మెరుపులు, వాళ్ళ వాహనాల మెరుపులు. ఇన్ని మెరుపులతో ఒక్కసారి 100 సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆకాశం అంతా అలా అయిపోయిందిట గంగావతరణం జరుగుతున్నప్పుడు. క్వచిత్ ధృతతరం యాతి కుటిలం క్వచిదాయతం వినతం క్వచిదుద్ధూతం క్వచిత్ యాతి శనైః. ఒక్కొక్క చోట పల్లంలోకి వెడుతున్నప్పుడు అంత వేగంగా వెళ్ళిపోతుందట గంగ, పెద్ద శబ్దం చేస్తూ. కొన్ని చోట్ల కుటిలం క్వచిదాయతం, ఒక్కొక్క చోట వంకరగా తిరుగుతూ వెళ్ళిపోతుందట. కొన్ని చోట్ల పొడవుగా వెళ్ళిపోతుందట. కొన్ని చోట్ల వంగి వెళుతున్నట్టుగా పైనుంచి కిందకు పడుతోందట, ఏదో చాలా వినయంగా వెళ్ళినట్టు. అందుకని వినతం క్వచిదుద్ధూతం, ఆ కింద పడినది మళ్ళీ అలా పైకి లేస్తోందిట, పాము లేచినట్టు కింద పడి పైకి లేస్తూ వెడుతోందిట. క్వచిత్యాతి శనైః. కొన్ని చోట్ల పల్లపు ప్రాంతాల్లో వెడుతున్నప్పుడు మెల్లమెల్లగా నీరు నిండుతూ సుడిగుండాలతో, నురగలతో, ఈ జలచరాలన్నిటితో కలిసి వెడుతోందిట. సలిలేనైవ సలిలం క్వచిదభ్యాహతం పునః ముహుర్వూర్ధ్యముఖం గత్వా పపాత వసుధాతలం. ఆ నీరు వెడుతున్నప్పుడు ఇటువైపు నుంచి అటువైపు నుంచి వచ్చిన నీళ్లు ఢీకొని ఒక్కసారి పైకి లేస్తుంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చి నీటిని కొట్టుకుంటూ, నీరు పైనుంచి పడుతున్నప్పుడు పెద్ద పెద్ద గండశిలల్ని కొట్టుకుంటూ పైకి లేస్తూ కింద పడుతూ ఆ గంగా ప్రవాహం అంతా కూడా నురగలతో వెళ్ళిపోతోందిట. తత్ర దేవర్షి గంధర్వాః వసుధా తలవాసినః భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు. అక్కడ ఉన్నటువంటి గంధర్వులు మొదలైన వాళ్ళు, దేవతలు, ఋషులు అందరూ కూడా సాక్షాత్ దివ్యమైనటువంటి పరమశివుని యొక్క శరీరానికి తాకి కింద పడుతోంది. ఇంతకన్నా ప్రత్యక్షాభిషేకం లోకంలో ఇంకెక్కడుంటుందని ఆ ప్రవాహం కింద తల మనం పెట్టలం, పగిలిపోతుంది తలని. ఆ నీరు తీసి ఇలా చల్లుకున్నారట. చల్లుకోగానే వాళ్ళందరూ కూడా పరమ పవిత్రమైపోయారట. శాపాత్ ప్రపతితాః ఏ చ గగనాత్ వసుధాతలం కృత్వా తత్రాభిషేకంతే బభూవర్గతకల్మషాః. అనేక మంది మహర్షులు, దేవతలు ఇచ్చినటువంటి శాపాల వలన పుణ్యము భ్రష్టమైపోయి పైనుంచి కింద పడిపోతున్న వాళ్ళు గంగావతరణం జరుగుతోందని సంతోషంతో గంగలో చెయ్యి పెట్టి నీళ్లు తీసి ఇలా ప్రోక్షించుకోగానే వాళ్ళు శాపం పొందడానికి కారణమైన పాపములన్నీ పోయి పవిత్రుడైపోయి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళిపోతున్నారు ఉత్తమ లోకాలకి. ఒక పక్క నుంచి వాహనాలు, ఒక పక్క నుంచి దేవతలు, ఒక పక్క నుంచి మొసళ్ళు, ఒక పక్క తాబేళ్ళు, ఒక పక్క చాకపలు, ఒక పక్క గంగా ప్రవాహం, ఒక పక్క నుంచి పెద్ద శబ్దం, ఒక పక్క పరమశివుడి యొక్క జటాజూటం, ఆయనకి తగిలిపడిపోతున్న గంగ. కొన్ని చోట్ల వంకర్లు, కొన్ని చోట్ల పొడుగు, కొన్ని చోట్ల పైకి, కొన్ని చోట్ల కిందకి ప్రవాహం గుద్దుకుంటూ శబ్దంతో వెళ్ళిపోతుంటే అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి
ఆ గంగ భగీరథుడి రథం వెనకాతల వెడుతుంటే మనం కూడా ఈ ప్రవాహం వెంట వెడదామని చెప్పి ఆ రథం వెనకాతల ప్రవాహానికి పక్కల వాహనాల మీద నాట్యం చేస్తూ సంతోషంగా గంగతో పాటు వెళ్ళిపోతున్నారట. దేవాః సర్షిగణాః సర్వే దైత్య దానవ రాక్షసాః గంధర్వయక్ష ప్రవరాః సకిన్నర మహోరగాః సర్వాశ్చాప్సరసో రామ భగీరథ రథానుగాం గంగాం అన్వగమనం ప్రీతాః సర్వే జలచరాశ్చయే. రామ వింటున్నావా అంటాడు మధ్యలో ఒకసారి. అప్సరసో రామ, రామ మీ వంశంలో ఉన్నటువంటి భగీరథుడు అంత గొప్ప గంగావతరణం చేయించాడు. ఆ గంగా ప్రవాహం విడుతుంటే దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షశ్రేష్ఠులు, కిన్నెరులు, మహోరగములు, అప్సరస గణములు ఇవన్నీ కూడా భగీరథుడి రథం వెనకాతల పెడుతున్న గంగకి రెండు పక్కన సంతోషంగా గంగా ప్రవాహం చూస్తూ, నీళ్లు చల్లుకుంటూ, పైకి చూస్తూ, వెనక్కి చూస్తూ ఆనందంగా వాళ్ళు కూడా రథంతో వెడుతున్నారు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితాం శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఇంతకాలం ఆకాశంలో ఉండిపోయినటువంటి ఆ గంగ భూమి మీద పడి ప్రవహించి వెళ్ళిపోతుంటే భగీరథుడు ఎటు వెడుతున్నాడో ఆ రథానికి అనుగుణంగా గంగ కూడా అటువైపే అనుగమించి వెళ్ళిపోతోందట. సర్వపాప ప్రణాశిని, సమస్త పాపములు తొలగించగలిగిన గంగావతరణం జరుగుతోందని అందరూ ఆనందపడిపోతూ వెళ్ళిపోతున్నారట. ఆ వెళ్ళిపోతున్న గంగా ప్రవాహం అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తుంటే ఆ యజ్ఞవాటాన్ని ముంచెత్తేసింది. అక్కడ ఉన్న జహ్ను మహర్షి చూశారు. చూసి ఒక్కసారి గంగనంతటినీ కూడా ఆచమనం చేసి లోపలికి బుచ్చేసుకున్నారు. ఇంతమంది పైనుంచి చూస్తున్నారు. అప్పటి వరకు వచ్చినటువంటి గంగ లేదు, శబ్దం లేదు, జలచరాలు లేవు, భూమి అంతా మామూలుగా ఎండిపోయినట్టు అయిపోయింది. నీటి చుక్క లేదు, తాగేశాడు. మహర్షి యొక్క శక్తికి ఆశ్చర్యపోయారు. పాపం భగీరథుడు మళ్ళీ జాలి ముఖం పెట్టి ఆ దేవతల వంక, ఆ ఋషుల వంక, అందరి వంక చూసి నమస్కారం పెట్టి, మహాప్రభో ఇప్పుడు కోపంతో ఉన్నాడాయన, గంగ యజ్ఞమాటాన్ని ముంచెత్తితే నేనేం చెయ్యను, ప్రవాహానికి ఉండే లక్షణం మీరు నచ్చజెప్పి మళ్ళీ గంగొచ్చేటట్టుగా చెయ్యండి అని మళ్ళీ ప్రార్థన చేశాడు. రామ అత్యుత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూసావా, నీ వంశంలో భగీరథుడు ఎంత కష్టపడ్డాడో చూసావా, ఎవరి కోసం? వంశంలో పూర్వీకుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం. ఇది రామ మీ వంశ చరిత్ర. రాముడికి ఎంత అర్థమవుతోంది. ఓ, నా వంశంలో పెద్దల మీద నేను ఇంత గౌరవంతో ఉండాలన్నమాట. పెద్దలంటే తిరస్కరింపబడవలసిన వాళ్ళు కారు, గౌరవింపబడవలసిన వారు. ఇది కుటుంబ వైభవం అంటే అని తెలుసుకుంటున్నాడు రాముడు.